మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని, పని పూర్తయితే నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరింది? అలాగే నీటిపారుదల శాఖ ఎందుకు పొడిగించింది? ఇక నిర్మాణ సంస్థపైనే బాధ్యులైన ఇంజనీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఇక మొత్తం రికార్డులన్నీ పరిగణలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? అలాగే పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పని పూర్తయితే నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలి ఎందుకు కోరిందన్నారు. అలాగే నీటిపారుదల శాఖ ఎందుకు పొడిగించిందన్నారు. నిర్మాణ సంస్థ పైన బాధ్యులపైన ఇంజనీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే మొత్తం రికార్డులన్నీ పరిగణలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయలేదు? అలాగే పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పని పూర్తయితే నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరిందన్నారు. ఇక నీటిపారుదల శాఖ ఎందుకు పొడిగించింది? అలాగే నిర్మాణ సంస్థ పైన బాధ్యులైన ఇంజనీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇక మొత్తం రికార్డులన్నీ పరిగణలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయలేదు అని, పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పని పూర్తయితే నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరిందని, అలాగే నీటిపారుదల శాఖ ఎందుకు పొడిగించిందంటూ ఆయన ప్రశ్నించారు. ఇక నిర్మాణ సంస్థ పైన బాధ్యులైన ఇంజనీర్లపైన ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. మొత్తం రికార్డులన్నీ పరిగణలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనుల నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో కూడా మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులను కూడా నేషనల్ సెంట్రల్ సంబంధించినటువంటి నేషనల్ సేఫ్టీ అధికారులు కూడా
దీనిపై కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగిందని, ఒకవేళ దీనికి మరమ్మతులు చేయాల్సి వచ్చినా కానీ కేవలం కొద్ది రోజుల పాటు మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించి మాత్రం ఒక మరమ్మతులు చేసినా కొద్ది రోజుల పాటు మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఆపగలదు. తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా నేషనల్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తారు. అయితే ఈ రాబోయే వర్షాకాలకు సంబంధించి కేవలం కాపర్ డ్యామ్ నిర్వహించి రైతులకు నీరు అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పరిశీలనకు సంబంధించి కాసేపట్లో కూడా రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ కుదినప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా ఎన్నికల ప్రచారంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ గాంధీతో కూడా మేడిగడ్డ సందర్శన వెళ్ళారు. అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి వెళ్ళారు. ఇది మూడోసారి కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్నారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా మేడిగడ్డపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా పూర్తిగా పునరుద్ధరించాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కనుక తప్పకుండా దాన్ని ప్రాజెక్ట్ మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కూడా తనకి ఎల్ఎన్టీ పైనే ఉంటుందని చెప్పేసి గతంలో కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఎన్టీ అధికారులతో కూడా భేటీ అవ్వడం జరిగింది. తప్పకుండా మీరు మరమ్మతులు చేయించాలి, ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ప్రాజెక్టుదే కూడా దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ఆ ప్రాజెక్ట్ సంబంధించిన బాధ్యత ఉంటుంది. తప్పకుండా మేడిగడ్డ కుంగిన ఘటనలో మాత్రం తప్పకుండా ప్రాజెక్ట్ వాళ్ళదే బాధ్యత చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.